హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ క్యారెట్ రైస్. చాలా సింపుల్గా త్వరగా అయిపోయిద్ది. అచ్చంగా క్యారెట్ ఉంటే చాలు. చూడండి ఎంతో బాగుండిద్ది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారిని. ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఒక పెద్ద క్యారెట్ తీసుకొని తురిమి పెట్టుకున్నాను. ఇందుకు గాను పోపు గింజలు అండ్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు అండ్ జీడిపప్పు. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము. నేను రైస్ కడిగి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆల్రెడీ రైస్ ఉడుకుతూ ఉంది. రైస్ ఉడికిన తర్వాత మనం ఆరబెట్టుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఆరబెట్టుకుందాం మనము. రైస్ ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అండ్ పొట్టు మినపప్పు వేసుకున్నాను. అవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము. కొంచెం జీడిపప్పు వేసుకుందాం. తగినన్ని వేసుకోండి, అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి క్యారెట్. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ బాగా వేగిపోయింది. ఇందులోకి మనం ఆరబెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇది మొత్తం. చూడండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో క్యారెట్ రైస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.